హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు అబ్బాయి ఇన్ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో వచ్చేసి మన త్రిబుల్ ఐటీ గురించి మీలో చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా, వాటికి నేనైతే క్లారిటీ ఇస్తాను. నేను చెప్పే విషయాలన్నీ అయితే నిజాలే ఉంటాయి, ఎందుకంటే నేను చదివేది కూడా త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో కాబట్టి. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ టు యువర్ 10th క్లాస్ కంప్లీటెడ్ స్టూడెంట్స్. అండ్ ఈ వీడియోలో నేనైతే మెయిన్గా 5 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. అవి వచ్చేసి వాట్ ఈస్ త్రిబుల్ ఐటీ, హౌ మెనీ త్రిబుల్ ఐటీస్ ఆర్ దేర్ ఇన్ ఏపీ, హౌ విల్ వి గెట్ సీట్ ఇన్ త్రిబుల్ ఐటీస్, వాట్ ఈస్ ద స్టడీ ప్రాసెస్ ఇన్ త్రిబుల్ ఐటీ, అండ్ ఆల్సో వీ విల్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్ అబౌట్ త్రిబుల్ ఐటీస్. లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ త్రిబుల్ ఐటీ కదా. త్రిబుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్నే మనం ఆర్జీయూకేటీ అని కూడా పిలుస్తారు. అలాగే ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ. వీటిని స్థాపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్, ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ త్రిబుల్ ఐటీస్ ఆర్ దేర్ ఇన్ ఏపీ. మన ఏపీలో టోటల్గా 4 క్యాంపస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ, త్రిబుల్ ఐటీ నూజివీడు, అండ్ త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం, అండ్ త్రిబుల్ ఐటీ ఒంగోలు. అండ్ ఆల్సో తెలంగాణలో అయితే త్రిబుల్ ఐటీ బాసరా కూడా ఉంటుంది. అండ్ వీటిల్లో అయితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఫర్ 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ విల్ వి గెట్ సీట్ ఇన్ త్రిబుల్ ఐటీస్. త్రిబుల్ ఐటీస్లో సీట్ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓన్లీ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే త్రిబుల్ ఐటీకి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఏపీ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టడీ ప్రాసెస్ ఇన్ త్రిబుల్ ఐటీస్. ఈ త్రిబుల్ ఐటీస్లో మనకి చదివే విధానం ఎలా ఉంటుందో చెప్పేస్తాను. ఈ త్రిబుల్ ఐటీస్లో కనుక మనకి సీట్ వచ్చిందంటే హాయిగా 6 years అయితే మనం చదువుకోవచ్చు అనమాట. ఈ 6 yearsలో వచ్చేసి 2 years వచ్చేసి పియూసీ కోర్స్ ఉంటుంది. అలాగే పియూసీ అంటే చెప్తాను ఉండండి. రిమైనింగ్ 4 years వచ్చేసి బీటెక్ అయితే మనం చదువుకుంటాం. పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్. మనకి బయట ఇంటర్మీడియట్ ఎలాగైతే ఉంటుందో ఈ త్రిబుల్ ఐటీస్లో పియూసీ అయితే ఉంటుందన్నమాట. ఈ పియూసీలో మనం తెచ్చుకునే మార్క్స్ని బట్టి బీటెక్లో మనకైతే బ్రాంచ్ అలొకేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి మనం బాగా చదువుకొని మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవాలన్నమాట. అర్థమైంది కదా, సీట్ వచ్చినంత మాత్రాన రిలాక్స్ అయితే అవ్వకూడదు. బాగా చదివితేనే మంచి మార్క్స్ వస్తేనే మంచి బ్రాంచ్ అయితే మనం అనుకున్న బ్రాంచ్ని అయితే మనకి ఇస్తారనమాట. లేకపోతే వాళ్ళు ఏ బ్రాంచ్ ఇస్తే అదే తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు గనక ఈ త్రిబుల్ ఐటీస్ కనుక నచ్చలేదంటే పియూసీ కోర్స్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత అయితే మనం జేఈ మెయిన్స్, ఎంసెట్ రాసుకొని అయితే కాలేజ్ నుంచి అయితే బయటకు వచ్చేయచ్చు అనమాట. రిమైనింగ్ బయట ఉండే కాలేజెస్లో అయితే బీటెక్ కోర్స్ కానీ ఏది అదర్ డిగ్రీస్కి అయితే మనం అయితే అప్లై చేసుకొని అక్కడైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. కాబట్టి మనం త్రిబుల్ ఐటీస్లో జాయిన్ అవ్వడం అంటే మంచిది అనమాట. 2 years చదువుకోవచ్చు, మనకి నచ్చితే అక్కడే ఉండొచ్చు, నచ్చకపోతే బయటకు అయితే వచ్చేయచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఫ్యాక్ట్స్ అబౌట్ త్రిబుల్ ఐటీ. త్రిబుల్ ఐటీ గురించి కొన్ని నిజాలనైతే మీకైతే నేను షేర్ చేయబోతాను. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం అయితే ఖచ్చితంగా ట్రూ అయి ఉంటుంది, ఎందుకంటే నేను చదివి కూడా త్రిబుల్ ఐటీలోనే, మీకు ముందు వీడియోలో ముందుగా చెప్పినట్లయితే. ఫస్ట్ వన్, మనకైతే ర్యాగింగ్ లాంటివి అయితే త్రిబుల్ ఐటీలో అస్సలు కనిపించవన్నమాట. ఎందుకంటే చాలా కేర్ అయితే తీసుకుంటారు ఫ్యాకల్టీ వాళ్ళు, అలాగే డైరెక్టర్ వాళ్ళు అయితే. అందరూ సీనియర్స్ అయితే మనకి చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. నేను సీనియర్, నువ్వు జూనియర్ కదా అనే డిఫరెన్స్ అయితే అస్సలు ఉండదన్నమాట. కొన్ని కాలేజ్తో పోలిస్తే త్రిబుల్ ఐటీస్ అయితే చాలా మేలు అనమాట. ర్యాగింగ్ విషయంలో అయితే, ర్యాగింగ్ అన్న మాట అయితే పేరెంట్స్ అయితే చాలా భయపడకూడదు, అస్సలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిబుల్ ఐటీలో మంచిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. బయట కాలేజ్తో పోలిస్తే ప్రాక్టికల్స్ అయితే మన చేత అయితే చేపిస్తారనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి అయితే ఇన్స్ట్రుమెంట్స్ మనకే ఇచ్చేసి మన చేత అయితే చేపిస్తారు. మామూలుగా అయితే కొన్ని బయట కాలేజెస్లో అయితే వాళ్ళే చేయడం, లేకపోతే కొన్ని అట్లా చేయించినట్టు ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే మనమే చదువుకొని మనమే ప్రాక్టికల్స్ అయితే చేస్తామన్నమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి త్రిబుల్ ఐటీస్లో చదువు మాత్రమే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. లైక్ సింగింగ్ చేయొచ్చు, సింగింగ్ క్లాసెస్ ఉంటాయి. అలాగే డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డాన్సింగ్ చేయొచ్చు, డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరికైనా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే క్రికెట్ ఆడొచ్చు, వాలీబాల్ ఆడొచ్చు, ఫుట్బాల్ కోర్ట్స్ ఉంటాయి. మనకి నచ్చిన గేమ్ కూడా ఉంటుందన్నమాట. మనకు నచ్చినట్లు వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళు నేర్పించినట్టు కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే బయట కాంపిటీషన్స్ కూడా అయితే మనల్ని అయితే తీసుకెళ్తారు. సో చదువు
మాత్రమే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటుంది. ఇంకా ఫ్యాకల్టీ విషయానికైతే ఫ్యాకల్టీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎటువంటి స్ట్రెస్ అయితే మనకి ఇవ్వడు. బయట కొన్ని కాలేజెస్లో చూస్తుంటాం కదా, ఈ క్వశ్చన్ నేర్చుకురావాలి, ఇలా చదవాలి అని చెప్పి ఏం ఒత్తిడి అయితే ఉండదన్నమాట. మనకి ప్రశాంతంగా అయితే మనం చదువుకోవచ్చు. అలాగే మనం ఇక్కడైతే కాన్సెప్ట్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ అయితే రాయాలన్నమాట. ఓన్లీ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇవి చదువుకొని అయితే ఎగ్జామ్ రాయడం అయితే ఉండదన్నమాట. కాన్సెప్ట్ బాగా చదువుకోవాలి ఇక్కడ. మన త్రిబుల్ ఐటీస్లో మెయిన్గా బాగుండేదైతే ఇదొక విషయం అనమాట. కాన్సెప్ట్ చదివితే బాగా మనం ఎగ్జామ్స్ రాయొచ్చు అనమాట. బయట కాలేజెస్లో కొన్ని అయితే ఓన్లీ క్వశ్చన్స్ చెప్పేస్తారు, ఆ క్వశ్చన్స్ నుంచే వచ్చేస్తాయి కదా. కానీ ఇక్కడైతే అట్లా కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవేమి ఉండవు అనమాట. మనం ఎంత బాగా అయితే కాన్సెప్ట్ చదువుతామో అంత బాగా అయితే ఎగ్జామ్స్ అయితే రాయడం అయితే జరుగుతుందనమాట. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే ఇక్కడైతే చదువుకోవాలి కాబట్టి చాలా మేలనే చెప్పొచ్చు అనమాట బయట కాలేజెస్తో పోలిస్తే. సో దీనివల్ల అయితే మనకైతే చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది కాబట్టి వీ ప్రిఫర్ త్రిబుల్ ఐటీస్. ద వీడియో ఫర్ ది డే. అండ్ నేనైతే ఎక్కువ సోది చెప్పకుండా అయితే సింపుల్గా అయితే 5 టాపిక్స్ని అయితే కవర్ చేసేసాను త్రిబుల్ ఐటీస్ గురించి. అండ్ ఇంతే కాదు, త్రిబుల్ ఐటీ గురించి ఇంకా చాలా ఉంది. ప్లీజ్ వెయిట్ ఫర్ అనదర్ వీడియో. ఇంతవరకు నా వీడియో చూశారు కాబట్టి మీకైతే నా వీడియో నచ్చినట్లే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయండి. నేనైతే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే చాలా రెడీగా ఉన్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నేను చెప్పిన విషయాలు అయితే తెలియకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.